లాహోర్ సెంట్రల్ జైల్లో తన చివరి రోజులు గడిపిన భగత్ సింగ్ 1931 మార్చి 3న తన కుటుంబ సభ్యులను చివరిసారిగా కలిశాడు. తమ కుమారుడు ఇంక ఉండడు, చనిపోతాడని తెలిస్తే ఏ తల్లి కన్నీళ్లాగుతాయి చెప్పండి? ఏ తండ్రి బాధపడకుండా ఉంటాడు? అందుకే భగత్ సింగ్‌ని చూడడానికి తన తాత, తండ్రి, తోబుట్టువులు, తల్లి అందరూ కలిసి లాహోర్ సెంట్రల్ జైలుకొచ్చారు. తన తల్లి బాధను గమనించిన భగత్ సింగ్ ఇలా అన్నాడు. అమ్మా, మనం ఉద్యమకారులం. భగత్ సింగ్‌ని ఉరితీస్తే వాళ్ళ తల్లి ఏడ్చిందని అంటారు. అలా ప్రజలెప్పటికీ అనుకోకూడదు అని తన తల్లికి చెప్పాడు. దానికి బదులుగా భగత్ సింగ్ వాళ్ళ అమ్మ, అవును, మరణం అనేది అందరికీ సహజమే. ఏదో ఒక రోజు మనుషులందరూ చనిపోవాల్సిందే అని తిరిగి భగత్ సింగ్‌కి చెప్పింది. చూడు, ఉరికంబం ఎక్కాక ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరువు. నీ ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికలాగే ఉండాలి అని భగత్ సింగ్ వాళ్ళ అమ్మ తన కొడుకుకి చెప్పింది. ఇంకా భగత్ సింగ్ వాళ్ళ నాన్న, గాంధీజీ వాయిస్‌రాయ్‌తో చర్చించి నీ ఉరి శిక్షని రద్దు చేయాలని చూస్తున్నారు అని భగత్ సింగ్‌కి చెప్పాడు.